కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ శాఖ సైనిక్ స్కూల్లో కొంతమంది విద్యార్థులైతే జూనియర్స్ని కొట్టిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ప్రిన్సిపాల్ కావచ్చు, అంతేకాకుండా కొంతమంది డైరెక్టర్ల నిర్లక్ష్యం వల్లే మా పిల్లలైతే దెబ్బలు తింటున్నారని అయితే వారి పేరెంట్స్ అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కొంత మద్యం సేవించడం కావచ్చు, పాఠశాల పరిసరాల్లో మద్యం సేవించడం, అంతేకాకుండా పిల్లల్ని అయితే జూనియర్స్ని అయితే ర్యాగింగ్ చేయడం వంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒక పేరెంట్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? మీ బాబు ఏం చదువుతున్నాడు? మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడండి. సో 6వ తరగతి నుంచి కూడా 10th క్లాస్లోనే చదవడం జరుగుతుంటుంది. సో ఇదివరకు కూడా ఒక 2-3 సార్లు కూడా బాబు మీద ఇట్లా 10th క్లాస్ పిల్లల మీద, అతను బాబు 8th క్లాస్ ఉన్నప్పుడు కూడా ఇంటర్మీడియట్ పిల్లలు దాడి చేయడం జరుగుతుంటే అది చాలాసార్లు మేము డైరెక్టర్కైనా ప్రిన్సిపల్కైనా వాళ్ళు చేయడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ప్రిన్సిపల్ డైరెక్టర్ సరే ఇలాంటివి కాకుండా చూస్తామని అన్నారు. కానీ మొన్న జరిగినటువంటి గురువారం జరిగిన దాడి ఏంటంటే ఒక 20 మంది 25 మంది ఇంటర్మీడియట్ పిల్లలు 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్ని ఎలా అంటే ఒక సినిమాలో ఉన్నటువంటి రకంగా అంత దారుణంగా వాళ్ళని కొట్టడం జరిగింది. ఒక అబ్బాయి మీద 15 మంది కొట్టడము, వాళ్ళను భయం పెట్టి ఒకరిని కొడుతుంటే ఇంకొకరిని వేరే రూమ్లో ఉంచడము. అంటే ఒక వరుసగా రూమ్లు ఉంటాయి కదా, ఆ రూములలో ఒక్కొక్క పిల్లల్ని వేసి ఒక్కొక్క పిల్లల్ని 5-6 కలిసి కొట్టడం జరిగింది. ఆ కొట్టడం ద్వారా మా పిల్లలకి ఏంటంటే తీవ్రంగా గాయాలైతే వాళ్ళని కరీంనగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. సో ఈ విషయం తెలిసిన వెంటనే మేము స్కూల్కి వెళ్ళి స్కూల్లో దగ్గరలో ఉన్నటువంటి చొప్పదండి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసి అక్కడ 2 కానిస్టేబుల్ను స్కూల్కి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ డైరెక్టర్ ఏమన్నారంటే సార్ ఇక్కడ ఏం జరగలేదు, అంతా ప్రశాంతంగానే ఉన్నదని చెప్పారు. సో మళ్ళీ మేము తిరిగి వస్తున్న టైంలో కానిస్టేబుల్ వాళ్ళు కలిసి సార్ అక్కడ ఏం జరగలేదంటే మీరు అక్కడ జరిగిందని అన్నారంటే మేము వెంటనే మళ్ళీ స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి వెళ్ళి అక్కడ గేటును దాదాపు ఒక 45 నిమిషాలు తీయమని వాళ్ళను అంటే ఎంతో అర్చినా కూడా వాళ్ళు తీయలేదు. చివరికి నేనే అక్కడ ఉన్నటువంటి చిన్న రాయి తీసుకొని గేటు కొట్టడంతో చివరికి వాళ్ళు వచ్చి గేట్ తీశారు. తీసిన తర్వాత లోపలికి వెళ్ళి మా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం జరిగింది, ఎక్కడ జరిగిందని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడడం జరిగింది. వాళ్ళని చూస్తే ఏంటంటే ఒక్కొక్క పిల్లానికి దెబ్బలు చాలా చేతుల మీద, కొందరికైతే శ్వాస కూడా రాలేదు, శ్వాస రాక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటివన్నీ ఎందుకు జరిగినాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ డైరెక్టర్ వాళ్ళ అజాగ్రత్త వల్లనే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ల అజాగ్రత్త వల్ల ఇన్స్ట్రక్టర్లు చూస్తుండగా కూడా పిల్లలు అనేది కొట్టడం జరిగిందంటే చూడండి, ఇన్స్ట్రక్టర్లు ఇంటర్మీడియట్ పిల్లలకు మరి ప్రోత్సహిస్తున్నారా కొట్టమనేది కూడా మాకు లోపల సందేహం అయితే నెలకొంది. సో ఇలాంటి సంఘటనలు ఇదివరకు జరిగినా కూడా ప్రిన్సిపల్ డైరెక్టర్కి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ మేము శుక్రవారం రోజు ఒక 15-20 మంది పిల్లల తల్లిదండ్రులు వెళ్ళి హాస్టల్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. సో అలాంటి సందర్భాల్లో కూడా 2-3 గంటలు మాతో వట్టిగానే దిష్టి బొమ్మల్లాగా నిల్చున్నాడు తప్ప ఇలాంటి మళ్ళీ జరగవు, ఇలాంటివి మళ్ళీ కాకుండా మేము చూస్తామని మాత్రం చిన్న హామీ మాత్రం మాకు ప్రిన్సిపల్ డైరెక్టర్ ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళ వైఫల్యం అనేది ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు మాకు ఏదైనా భరోసా ఇస్తే మేము మా పిల్లల్ని అక్కడనే ఉంచేవాళ్ళం. సో అలాంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో మేము మా పిల్లాన్ని మా ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇంటి దగ్గర నుంచే ఆ బాబును ఎగ్జామ్ రాపిస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారు, దీనిలో దాడికి పాల్పడ్డవారు ఎంతమంది ఉన్నారు, అంతేకాకుండా బాధితులు ఎంతమంది ఉన్నారు, అంటే ఎంతమంది 10వ తరగతి విద్యార్థులను అయితే కొట్టడం జరిగింది? ఇంటర్మీడియట్ పిల్లలు 25 మంది ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు 12 మంది పిల్లలు ఉన్నారు. అందులో మెయిన్గా ఏంటంటే ఒక 4 పిల్లల్ని అయితే చాలా దారుణంగా కొట్టడం జరిగింది. 15 మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఈ 4 10th క్లాస్ పిల్లల్ని చాలా దారుణంగా కొట్టడం. అంటే ఎందుకు కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారండి? గతంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కూల్ డే ఫంక్షన్లు ఏదో జరుగుతున్నాయి కదా, వాళ్ళ ఆడిటోరియం ఉంటుంది, అందులో రిహార్సల్ చేసేటప్పుడు ఈ ఇంటర్మీడియట్ పిల్లలు ఏంటంటే మాదే నడవాలని చెప్పేసి వాళ్ళను నెట్టడం జరిగితే అన్న మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, మేము పార్టిసిపేట్ చేస్తున్నాము, మీరు మమ్మల్ని ఎందుకు నెడుతున్నారు, మీ ప్లేస్లో మీరు చేసుకోండి, మా ప్లేస్లో మేము చేసుకుంటాం కదా అని వీళ్ళ అంటే ఏంటంటే మీరు బాగా మమ్మల్ని అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు వాళ్ళను ఇట్లా నెట్టేస్తూ వాళ్ళను మీదికి పోయి బెదిరించడం జరిగింది. సో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే మనసులో పెట్టుకొని వీళ్ళంతా మనం చెప్పిన మాట వింటలేరు. ఎందుకంటే రాత్రి టైంలో రాత్రి 2 గంటలకు లేకుంటే 11 గంటలకు లేచారే వాటర్ తెపోరా అంటే వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి పిల్లలు 1st ఫ్లోర్కి వచ్చేసి వాళ్ళ కోసం వాటర్ తీసుకుపోయి ఇవ్వాలి.
ఓకే. వాళ్ళు ఏ పని చేయమన్నా చేయాలని ఉంటుంది. వీళ్ళు ఏంటంటే 10th క్లాస్ పిల్లలు ఏంటంటే వీళ్ళు 6th క్లాస్ నుంచి ఉంటున్నారు కాబట్టి ఇదివరకు ఇట్లా జరగలేదు మమ్మల్ని ఎందుకు అంటున్నారని వీళ్ళు కొంచెం వాళ్ళు చెప్పిన పని చేయకపోవడం జరుగుతుంది. వీళ్ళు మాట వింటలేరనే ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళ మీద తిరగడం జరిగింది. ఓకే. అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటారు దీంట్లో? పాఠశాలకు వచ్చేసి అయితే మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంటుంది? అంతేకాకుండా ప్రిన్సిపాల్ కావచ్చు, అంతేకాకుండా ఎవరైనా సిబ్బందికి అయితే కంప్లైంట్ ఇచ్చారా విద్యార్థులు గతంలో చాలాసార్లు ఇచ్చారు. వాళ్ళు వాటి పట్టించుకోలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ప్రిన్సిపాల్ ఎప్పుడైతే పాత ప్రిన్సిపాల్ వెళ్ళి కొత్త ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటిది? ఫస్ట్ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఏంటిది అవన్నీ చూసుకోవాలి. కానీ ఆయన ఏం చేసిండు? 2-3 నెలలు లీవ్లో వెళ్ళిండు. సో ఆ 2-3 నెలలు అసలు ప్రిన్సిపాలే లేడు స్కూల్లో. సో వచ్చినాక కూడా ఏమన్నా పరిస్థితి చక్కబెట్టిండంటే ఏం పరిస్థితి చక్కబెట్టలేదు. ఏదంటే మేము చూసుకుంటా పోతా అంటారు కానీ అతను వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అసలు వాళ్ళు పిల్లలకు ఏం పెడుతున్నారు, ఏం చూస్తున్నారు, స్కూల్లో కరెక్ట్ చదువుతున్నారా, వాళ్ళకు క్లాసెస్ జరుగుతున్నాయి అనేటువంటి పర్యవేక్షణ మాత్రం సరిగ్గా లేదు, డైరెక్టర్ నుంచి అయినా ప్రిన్సిపాల్ నుంచి అయినా. ఓకే. అంటే ప్రస్తుతం చూసినట్లయితే కొంతవరకు అయితే ఇన్స్ట్రక్టర్లు కావచ్చు, అంతేకాకుండా ఉపాధ్యాయులు అయితే విద్యార్థులతో కలిసి మద్యం సేవించడం కావచ్చు, అంతేకాకుండా సిగరెట్ కావచ్చు, ధూమపానం సైతం చేస్తున్నారని సైతం ఒక కంప్లైంట్ అయితే ఉంది. దీనికి సంబంధించి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీ బాబు ఏమైనా చెప్పాడా మీతో? మా పిల్లలు అన్నారు 10th క్లాస్ పిల్లలతోని కొంతమంది ఇంటర్మీడియట్ పిల్లలు సిగరెట్లు తెప్పించుకున్నారు అనేది చెప్పారు. కానీ ఈ మందు విషయంలో మాత్రం కూడా కొంతమంది ఇన్స్ట్రక్టర్లు అంటే వాళ్ళ పీటీఎల్ అంటారు వాళ్ళను, సో వాళ్ళ పాత్ర ఉన్నదనేది కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మేము వెళ్ళినప్పుడు కూడా ఈవినింగ్ టైంలో మేము ఎప్పుడైనా బాబుని చూడడానికి వెళ్తుంటే మా ఇన్స్ట్రక్టర్లు మా పక్క నుంచి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి మాకు మందు తాగినటువంటి వాసన అనేది వచ్చింది. అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్లు కూడా మందు తాగుతారు, అదైతే వాస్తవం. ఓకే. అంటే మరి వీళ్ళకి ఎవరు సరఫరా చేస్తున్నారని భావిస్తున్నారండి మీరైతే? ఎవరు సరఫరా అంటే ఇప్పుడు పిల్లలైతే బయటకు వెళ్ళరు, సో బయటకు వెళ్ళేది ఇన్స్ట్రక్టర్లు సార్లు వెళ్తారు. అయితే ఉంటే సార్లు వస్తామని ఉండాలి, లేదు అంటే చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో నెంబర్లు వీళ్ళు తీసుకోవడము. సో వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి బయట స్కూల్ వెనకాల అంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఆ ఓపెన్ ప్లేస్లో వీళ్ళు పెడితే బెల్ట్ షాప్ వాళ్ళు పెడితే వీళ్ళు వచ్చి తీసుకొని తాగుతున్నారు. ఓకే. అంటే ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లో మీరు మాట్లాడారా వైద్యులతో? అయితే వాళ్ళు అయితే ఏం చెప్తున్నారండి? పిల్లలకి ఏంటంటే వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే, సో వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి సో కొంచెం టాబ్లెట్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే పిల్లలకైతే ఏం లేదు. కానీ ఒక బాధ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వాళ్ళ సిబిఎస్ఈ సిలబస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, 2 పరీక్షలు అయిపోయినాయి, ఇంకో 3 ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ జరిగేటువంటి మూమెంట్లో ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళ మైండ్ మీద స్ట్రెస్ అనేది పడుతుంది. సో వాళ్ళు ఎగ్జామ్స్ సరిగా రాస్తారా రాలేదని మా యొక్క ఆవేదన. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఉన్న 15 రోజులైనా కూడా మమ్మల్ని ఎవరైనా దాడి చేస్తారు అనే బాధలో ఉండడంతోనే మా అబ్బాయిని మేము ఇంటికి తీసుకురావడం జరిగింది. ఓకే. ఇప్పుడైతే ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే కొట్టడం జరిగిందో వాళ్ళు ఏం చెప్తున్నారు మీతోనైతే? మేము డైరెక్టర్కి చెప్పాము. డైరెక్టర్ని ఏమని చెప్పామంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ తల్లిదండ్రులను మా స్కూల్కి పిలిపించండి, అసలు వాళ్ళు ఎందుకు కొట్టారు, మీ పెంపకమా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ల పర్యవేక్షణ అనేది మాకు అర్థమవుతుందని అంటే పిలిపిస్తామన్నారు. కానీ వాళ్ళని ఇంతవరకు పిలిపించలేదు. ఇంకో విషయం ఏంటంటే మేము వాళ్ళ మీద కూడా కేసు పెడదాం అనుకున్నాం. మేము వీటి మీద కేసు పెట్టాము, డైరెక్టర్ మీద ప్రిన్సిపాల్ మీద కేసు పెట్టాము. కానీ పిల్లల మీద పెడితే ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు అనేది ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ మీద పెట్టలేదు కేసు. ఎందుకంటే బ్లడ్ వచ్చేదాకా కొట్టిందంటే దాన్ని అటెంప్ట్ మర్డర్ కింద కూడా పెట్టచ్చు. కానీ ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ మీద పెట్టలేదు. సో వాళ్ళకి ఏంటంటే మేము ఒకటే అడిగినాము, పిల్లలు ఈ హాస్టల్లో ఉండకూడదు. సో కాబట్టి వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ హాల్ టికెట్లు ఇచ్చి పంపించేయండి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్స్ రాయాలనేది మేము డిమాండ్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు దాడి చేసిన విద్యార్థులతో సైతం ఏమైనా మీరు మాట్లాడారా? మాతో మాట్లాడనివ్వలేదు. అంటే పేరెంట్స్ మీటింగ్ లాంటిది ఏది కూడా కండక్ట్ చేయలేదు? ఎలాంటి పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేయలేదు. వాళ్ళతో మాకు ఒక డిస్కషన్ కూడా పెట్టించలేదు. ఎందుకు జరిగింది, అసలు మీరు ఎందుకు కొట్టారు అనేది మేము అడుగుదాం అనుకున్నాము. ఆ డైరెక్టర్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. ఎందుకంటే డైరెక్టర్ నిర్లక్ష్యం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు కొట్టారనేది కనీసం వాళ్ళైనా పిలిచి అడిగారో కూడా మాకు తెలియదు. ఓకే. అంటే ప్రస్తుతం ప్రిన్సిపాల్ ఎవరు, డైరెక్టర్ పేరు ఏమైనా మీకు ఐడియా ఉందా? డైరెక్టర్ అనేది కేసీ రావు, ప్రిన్సిపాల్ అనేది కాళహస్తి. ఓకే. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం చెప్తున్నారు వారైతే? కంప్లైంట్ ఇచ్చినా నేను చెప్పాను కదా, 2 గంటల సేపు అక్కడ పేరెంట్ మేము అందరం కలిసి అక్కడ ఎస్ఐ కూడా ఉన్నారు. 2 గంటల దాకా మేము ఏమడిగినామంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా మాకు ఒక హామీ ఇవ్వండి,
ఒక రాతపూర్వకంగా రాసి ఇవ్వండి అంటే మాత్రం నోట్ల నుంచి 2 గంటల నుంచి ఒక్క వర్డ్ కూడా అనేది మేము వినలేదు అతని దగ్గర నుంచి. సో ఇలాంటి వ్యక్తులు ఆ స్కూల్కి అవసరం అనేది మాకు ఒక భావన అనేది లోపల నుంచి వస్తుంది. ఓకే, మరి ఎట్లా మరి మీ అబ్బాయి భవిష్యత్తు ఏంటి, మరి ఎట్లా మరి ముందు? కానీ వాళ్ళ మీద నమ్మకం లేకనే కదా అండి మా బాబు నిన్న మేము రాత్రి ఇంటికి తీసుకొచ్చినాము. మిగతా ఎగ్జామ్స్ కూడా మా ఇంటి దగ్గర నుంచే రాపిస్తాము. సో నెక్స్ట్ అనేది ఇంటర్మీడియట్ వరకు ఉన్నది, సైనిక్ స్కూల్ అంటే ఇంటర్మీడియట్ వరకు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక మిగతా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా చదివించదలుచుకోలేదు. మా బాబుని మేము బయటనే చదివిస్తాం. కానీ కొంతమందికి సీటు రాక అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మాకైతే సైనిక్ పాఠశాల అయితే విద్యార్థికి అయితే తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు మా పాపకి అయితే సీట్ రాలేదని అయితే బాధపడుతుంటారు. కానీ మీరైతే ఇప్పుడు ఈ ఘటన వల్ల అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే నెలకొంది కదా, మరి ఎట్లా అది ఇట్లా అయితే? ఇలా ఉంటే ఇలాంటి పర్యవేక్షణ ఉంటే అందులో స్కూల్లో పిల్లలు చెడిపోవడం అనేది గ్యారంటీ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేది సరిగా లేదు. ఎందుకంటే ఇప్పుడు మా బాబుని అందులో ఇంటర్మీడియట్ కూడా ఉండు బాబు బాగుంటుందని అంటే నేను అక్కడ ఉండాలని అంటున్నాడు. నేను అసలు అక్కడ మీరు నన్ను ఉంచిందనుకో నేను వేరే ఏదైనా చేసుకుంటాను అందులో మాత్రం అంటున్నాడు. ఓకే, అంటే పోలీస్ కేసు పెట్టారా? పెట్టాను. అంటే ఏమంటున్నారు అంటే పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఇంకా మనకి ఏమీ లేదు, జస్ట్ మనకు ఇచ్చినటువంటి కేసు ఫైల్ అయినటువంటి రిసిప్ట్ ఇచ్చారు. ఈరోజు కాల్ చేస్తారు కావచ్చు. ఓకే, దానిలో ఎంతమంది పేరు చేర్చారు? అంతేకాకుండా ప్రిన్సిపల్, అంతేకాకుండా డైరెక్టర్ల పేర్లు కూడా చేర్చడం జరిగిందా? డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఇద్దరు పేర్లు చేర్చడం జరిగింది. ఓకే, విద్యార్థులను చేర్చలేదు ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తు అదే ఉద్దేశంతో వాళ్ళని ఏం తీసుకోలేదు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము సైనిక్ పాఠశాల చొప్పదండి నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని సైనిక్ పాఠశాలలో అయితే కొంతమంది విద్యార్థులు అయితే 10వ తరగతి విద్యార్థులు అయితే చితక బాధడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి 20 మంది విద్యార్థులు అయితే 10వ తరగతి చదువుతున్నటువంటి 8 మంది విద్యార్థులు అయితే చితక బాధడం జరిగింది. దీనిలో 4 పరిస్థితి అయితే అసలు సీరియస్గా ఉందని చెప్పేసి అయితే ఒక పేరెంట్ చెప్తున్న పరిస్థితి మనం అయితే చూస్తున్నాం. కొంత శ్వాసకు సంబంధించి అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాడు పిల్లవాడని చెప్తున్నారు. అంతేకాకుండా మా అబ్బాయిని అయితే మేమైతే ఇంటికైతే తీసుకురావడం జరిగింది. మా బాబు పాఠశాలకు వెళ్ళమంటే ఏదైనా చేసుకుంటానని చెప్తున్నాడు తప్ప నేనైతే ఆ పాఠశాలకైతే వెళ్ళాననేది కరాఖండిగా చెప్తున్నాను అని చెప్పేసి అయితే ఒక పేరెంట్ అయితే చెప్తున్నారు. ఉన్నత విద్యలు చదివి అయితే మా పిల్లలైతే మమ్మల్ని అయితే బాగా చూసుకుంటారనేది మేమైతే పాఠశాలకి అయితే పంపించడం జరుగుతుంది. కానీ అక్కడ టీచర్లు కావచ్చు, అంతేకాకుండా ప్రిన్సిపల్, డైరెక్టర్లు అయితే వారు చొరవ చూపకపోవడం వల్ల మా విద్యార్థులు అయితే మా పిల్లలైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ర్యాగింగ్కి అయితే గురవుతున్నారని అయితే ఒక పేరెంట్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై వెంటనే అధికారులు అయితే స్పందించాలి. ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో అంతేకాకుండా డైరెక్టర్ ఉన్న వారిని వెంటనే అక్కడి నుంచి అయితే సస్పెండ్ చేయాలి, లేదంటే అక్కడి నుంచి తీసివేయాలని అయితే ఒక పేరెంట్ చెప్తున్న పరిస్థితి మనం అయితే కరీంనగర్లో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.